నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ. ఈరోజు మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి క్రికెట్ క్లబ్లో ఉన్నాం. యాక్చువల్గా ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉండడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ అనేది ఒక చరిత్ర సృష్టిస్తూ ఉంది. అన్ని టీంలు అధిగమించేసి హైదరాబాద్ టీం కప్పు గెలిచే అవకాశం ఉంది. హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మనకు కప్పు ఈసారి హైదరాబాద్ టీందే అనుకుంటా ఉన్నారు. అసలు క్రికెట్ ప్రేమికులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు మ్యాచ్ జరుగుతూ ఉంది, ఎప్పుడెప్పుడు మ్యాచ్ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. టీం యొక్క ప్రతిభతో బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ అన్ని విధాలుగా అన్ని రంగాల్లో రాణించి నెంబర్ 1 స్థానానికి ఎదిగినటువంటి హైదరాబాద్ టీంని అసలు ఎట్లా వాళ్ళ ఆట తీరు ఎట్లా ఉంది, ఎట్లా రేపు ఎలాంటి చేంజెస్ చేస్తే జట్టు గెలిచే అవకాశం ఉంది, అవన్నీ కూడా మనతో పాటు మన నల్గొండ క్లబ్లో ఉన్నటువంటి నిపుణులతో వాళ్ళు అన్నవారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీం ఎట్లా ఉంది, టీం యొక్క పరిస్థితి ఏంది, రేపు ఎట్లా ఏ టీం అవుతా ఉంది, దాంతోపాటు మనకు కోల్కతా టీం కూడా అంతే స్థాయిలో ఉంది కదా, ఎట్లా ఉంది అసలు? డెఫినెట్లీ ఖచ్చితంగా హైదరాబాద్ గెలవాలండి. ఎందుకంటే అందరూ హైదరాబాద్ గెలవాలని కోరుకుంటున్నారు మన తెలుగు ప్రజలందరూ. సో హైదరాబాద్కి మంచి ఛాన్సెస్ ఉన్నది. సో హైదరాబాద్లో ఇప్పుడు మంచి ఫామ్లు ఉన్నారు, బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ చాలా ఫామ్లు ఉన్నారు. మన ఫీల్డింగ్ కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారు మన వాళ్ళు. సో నేను అనుకుంటున్నాను అంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా ఉంటే ఆటోమేటిక్ హైదరాబాద్కి మంచి ఛాన్సెస్ ఉంటుంది. సో స్కోరింగ్ కూడా హైయర్ స్కోరింగ్ వస్తుంది. ఒకవేళ ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ మంచిగా చూపిస్తే కంపల్సరీ హైదరాబాద్ గెలిచే ఛాన్సెస్ ఉన్నది. అలాగే బౌలింగ్ కూడా చాలా బాగుంది మన హైదరాబాద్. బ్యాట్ కమేజ్ మంచి బాల్ చేస్తున్నాడు. ఆఖర్లో నటరాజన్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. తక్కువ స్కోర్ ఇచ్చి డెత్ ఓవర్స్లో చాలా బౌలింగ్ చేస్తున్నాడు నటరాజన్. అలాగే మనకు షైబాజ్ అహ్మద్ కూడా మంచి స్పిన్నింగ్ బాల్ చేస్తున్నాడు. అలాగే బ్యాటింగ్ అవసరం బ్యాటింగ్ చేస్తున్నాడు. కెప్టెన్సీ మన ప్యాట్ కమిన్స్ మనకు చాలా మంచి కెప్టెన్ దొరికాడండి ఈ సీజన్లో. యాక్చువల్లీ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ తెప్పించాడు. అలాగే ప్యాట్ కమిన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఏ టైంలో బౌలింగ్ ఇవ్వాలి, ఏ టైంలో బౌలింగ్ ఎవరికి బ్యాటింగ్ ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలా మంచిగా ఉపయోగించుకుంటున్నారు ప్లేయర్స్కి. సో దానివల్ల మనకు మంచి బెనిఫిట్ ఉంది. మంచి అనుభవం ఉన్న కెప్టెన్ మనకు దొరికాడు. ఓకే, ఏమైనా టీంలో ఏమైనా చేంజెస్ చేస్తే బాగుంటుందా? ఎట్లా ప్రస్తుతానికి మార్క్రమ్ మన టీంలో ఫామ్లో లేడు. ఫైనల్ నాకు తెలిసి మార్క్రమ్ని ఛాన్స్ ఇవ్వరనుకుంటున్నాను. సో ఆయన ప్లేస్లో గ్లెన్ ఫిలిప్ కూడా ఉన్నాడు. లేదంటే వేరే ప్లేయర్ ఎవరైనా మంచి ఫార్నర్కి ఇస్తే బెటర్ ఉంటుంది. నితీష్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? మనకు ఇండియా టీంకి ఆడే అవకాశం కనిపిస్తూ ఉందా? ఫ్యూచర్లో డెఫినెట్లీగా ఆడుతున్నాడండి. ఇప్పుడు మంచిగా ఆడుతున్నాడు. ఇప్పుడు బౌలింగ్ కూడా బాగానే చేస్తున్నాడు, బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. ఫ్యూచర్లో డెఫినెట్లీ ఇండియా టీంలో వచ్చే ఛాన్సెస్ ఉంది. మన తెలుగు కుర్రాడికి డెఫినెట్లీ వస్తాడు. ఓకే, ఎట్లా ఇప్పుడు టాప్ ఆర్డర్లో ఎట్లా ఉంది? వీళ్ళిద్దరు స్టాండర్డ్ అయ్యే పొజిషన్ ఏమైనా కనిపిస్తూ ఉందా మన ఇద్దరికి? టాప్ ఆర్డర్ డెఫినెట్లీ మంచిగా ఉన్న టాప్ ఆర్డర్ చాలా బాగా ఆడుతున్నారు. సో నెక్స్ట్ వన్ డౌన్ కూడా మనోడు బాగా ఆడుతున్నాడు. మన తెలుగు కుర్రాడు బాగా ఆడుతున్నాడు వన్ డౌన్లో. సో డెఫినెట్లీ హైదరాబాద్ గెలిచే ఛాన్సెస్ ఉన్నదండి. 100% SRH విల్ విన్. ఇది పరిస్థితి. హైదరాబాద్ టీం మాత్రం ఖచ్చితంగా ఈసారి కప్పు కొట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ టీంలో ఓపెనర్స్ కావచ్చు, సెకండ్ ఆర్డర్లో కావచ్చు, బౌలింగ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఒక మెరుగైన అటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. కేకేఆర్తో రేపు జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా హైదరాబాద్ గెలుస్తుందని ఆశిద్దాం.